పాకిస్తాన్ పై ప్రధాని మోదీ మరోసారి కన్నెర్ర చేశారు. టెర్రరిజాన్ని పాకిస్తాన్ టూరిజంగా భావిస్తోందని మండిపడ్డారు. రోటే తిని బ్రతుకుతారా లేక తూటాలకు బలవుతారా అంటూ మోదీ పాక్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో పర్యటించిన మోదీ పాకిస్తాన్ పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పాక్ తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి తమ సైనికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పాకిస్తాన్ పై ప్రధాని మోదీ భగ్గుమన్నారు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఓ టూరిజంగా భావిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించిన ఆయన భుజ్ లో ఏర్పాటు చేసిన సభలో పాకిస్తాన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ కి జీవనాధారమన్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యం తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి మద్దతిస్తున్న విషయాన్ని అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తమ జీవితాలని నాశనం చేస్తున్న ఈ ఉగ్రవాద ముప్పును అంతం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పాక్ ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే భారత సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు పాక్ ప్రజలు రోటీ తిని బ్రతకాలని అనుకుంటున్నారా లేక తూటాలకి బలవుతారా అని ప్రశ్నించారు మోదీ. 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులని కచ్ జిల్లాలో ప్రారంభించిన మోదీ అనంతరం భుజ్ లో ఏర్పాటు చేసిన సభలో కీలక ప్రసంగం చేశారు. మే 26 నాటికి 11 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధాని భారత్ జపాన్ ని అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు. పాక్ పౌరులు తమ దేశం ఎక్కడుందో ఆలోచించుకోవాలని సూచించారు. భారత్ పర్యాటక రంగాన్ని విశ్వసిస్తుండగా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్నే పర్యాటకంగా పరిగణిస్తోందన్నారు. ఇది యావత్ ప్రపంచానికే ప్రమాదమన్నారు. అసలు పాకిస్తాన్ ప్రజలు ఇప్పటి వరకు ఏం సాధించారు? నేడు భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ పాక్ పరిస్థితి ఏంటి? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాక్ తన భవిష్యత్తుని తానే నాశనం చేసుకుంటుందని మోదీ మండిపడ్డారు. ఉగ్రవాదం అనేది పాక్ పాలకులకు, పాక్ జీవించాలని మోదీ కోరారు. పెహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదులపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందేమోనని తాము 15 రోజులు వేచి చూశామన్నారు మోదీ. కానీ ఉగ్రవాదమే వారికి ఆహార అస్త్రంగా మారినట్టు కనబడిందని విమర్శించారు. మే 9న రాత్రి పాకిస్తాన్ భారత పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు భారత సైన్యం రెట్టింపు శక్తితో దాడి చేసి వారి వైమానిక స్థావరాలని ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో మన సైన్యానికి స్వేచ్ఛనిచ్చాం, మానవత్వాన్ని రక్షించటం, ఉగ్రవాదం అంతం కోసమే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.